హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. భారత్ యుద్ధ విమానం తేజస్ నేలకూలింది. సో నేలకూలిన తర్వాత మొదటిగా అందరిలో వచ్చేవి ఎవరన్నా హైజాక్ చేశారా, లేకపోతే దీని వెనకాల టెర్రరిస్టులు ఉన్నారా అనే అనుమానాలు జనరల్గా మన ఇండియన్స్లో రావడం సహజం. కానీ అసలు ఎల్సిఏ తేజస్ యుద్ధ విమానం ఎలా నేలకూలింది, దానికి సంబంధించిన టెక్నికల్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ కూలిన ఎల్సిఏ తేజస్ తమిళనాడుకు చెందిన సూళ్ళూరు స్క్వాడ్రన్కు చెందిన యుద్ధ విమానం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎల్సిఏ తేజస్ 2016 నుంచి సర్వీస్లో ఉంది. ఈజీగా తేజస్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా ఈజీగా దిశని మార్చేసుకుంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది అనుకోండి, దానికి మళ్ళీ పైకి లేగడం లేకపోతే కిందకి రావడం చాలా సింపుల్. దాంతోపాటు దానికి ఉన్న పైలట్లు కూడా అంత స్కిల్ఫుల్గా ఉంటారు అనమాట. సో ఈజీగా దిశను మార్చుకుంటుంది. మిగతా యుద్ధ విమానాల కంటే ఇది ఈజీగా తను చేసుకోగలదు అనమాట. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ జీని కూడా ఓవర్కమ్ చేసే ఫ్లై బై వైర్ టెక్నాలజీ దీంట్లో ఉంది. సో అసలు ఎల్సిఏ తేజస్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానం, దాంట్లో వాడే టెక్నాలజీస్ కావచ్చు, వీటన్నిటికీ అంటే మిగ్ ఎయిర్వేస్ ఎప్పుడైతే మీకు గుర్తుండదు కదా, MiG-21 ఎయిర్వేస్ ఎప్పుడైతే మనం యుద్ధ విమానాల్లో తీసేసామో అప్పటి నుంచి తేజస్ని చాలా నెక్స్ట్ లెవెల్ యుద్ధ విమానంగా మనం పరిగణిస్తాం. దానికి ఉన్న టెక్నాలజీ కావచ్చు, దానికి ఉన్న అడ్వాంటేజెస్ కావచ్చు, అన్నీ కూడా చాలా తేలికపాటి యుద్ధ విమానం అనమాట ఈ ఎల్సిఏ తేజస్ అనేది. సో మరి ఎందుకు ఇది కూలింది అనే విషయానికి వస్తే పర్టికులర్గా నెగిటివ్ జీ, ద ఫోర్త్ వన్ ఈజ్ నెగిటివ్ జీ. సో నెగిటివ్ జీకి దీన్ని ఓవర్కమ్ చేసే మనకి ఫ్లై బై వైర్ టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. మరి ఎందుకు మరి నెగిటివ్ జీ అని చెప్తున్నారు? అసలు నెగిటివ్ జీ అంటే ఏంటి? జీ అంటే ఏంటి? నార్మల్గా గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ బలం. ఇప్పుడు సపోజ్ స్పేస్ నుంచి ఒక వస్తువుని కింద పడేసినా కింద పడుతుంది, అండ్ భూమి నుంచి ఒక వస్తువుని కింద పడేసినా కింద పడుతుంది. మరి ఆ నెగిటివ్ జీ అంటే ఏంటి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ నెగిటివ్ జీ ఎందుకు రీజన్ అయిందంటే బేసిక్గా ఈ తేజస్ అనే యుద్ధ విమానం ఈ లూప్ షో చేసింది. లూప్ షో చేసిన తర్వాత దాన్ని కాన్స్టెంట్గా, ఇప్పుడు ఎయిర్ షోలు చేస్తూ ఉంటాయి కదా, సో అది ఎయిర్ షో చేసే ఏ యుద్ధ విమానమైనా లేకపోతే ఏ నార్మల్ విమానం అయినా సరే, బేసిక్గా నార్మల్ విమానాలతో ఈ ఎయిర్ షోలు అలాంటివి చేయరు. కానీ దాంట్లో పర్టికులర్గా కొన్ని ఉంటాయి. సో ఏదైతే యుద్ధ విమానాలు వాటితో మాత్రమే చేస్తారు కాబట్టి అవి ఏ యుద్ధ విమానాలు ఆ లూప్ షోలు చేసినా సరే వన్స్ ఆఫ్టర్ షో ఆ విన్యాసం అయిపోయిన తర్వాత దాన్ని సమతల స్థితికి తీసుకురావాలి. సమతల స్థితి అంటే కాన్స్టెంట్ అనమాట. కాన్స్టెంట్గా అంటే నార్మల్గా విమానం గగనతలంలో ఎలా వెళ్తుందో ఆ స్టేట్కి తీసుకురాగలిగితే అప్పుడు విమానం కంట్రోల్లో ఉంటుంది అని అర్థం. మరి నెగిటివ్ జీ అంటే ఏంటి? నార్మల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి పనిచేస్తుంది కదా, కానీ ఇలాంటి యుద్ధ విమానాల్లో నెగిటివ్ జీ పనిచేస్తుంది. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్సు పైకి పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో అంటే ఇలా ఇలా వెళ్ళి ఇలా 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 తిరుగుతూ ఉంటుంది కదా, సో అప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క తేజస్లో విమానంలో ఉన్న చిన్న చిన్న థింగ్స్ అయినా లేకపోతే ఆ యొక్క సీటు బలం కావచ్చు, అవన్నీ యాంటీ క్లాక్ వైజ్ పనిచేస్తూ ఉంటాయి. సో యాంటీ క్లాక్ వైజ్ పనిచేసినప్పుడు అక్కడైతే పైలట్ ఉంటాడో ఆ పైలట్కి తన హెడ్ మీద పడుతుంది అనమాట ఆ ప్రెజర్ మొత్తం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా వీళ్ళు కొన్ని ట్రైనింగ్స్ కావచ్చు, ఆ స్కిల్ నేర్పిస్తారు. కానీ ఎప్పుడైతే లూప్ షో అయిపోయిన తర్వాత కాన్స్టెంట్కి తీసుకొచ్చే ప్రక్రియలో నెగిటివ్ జీ ఇంపాక్ట్ అవ్వడం వల్ల జరిగిన ప్రమాదమే సో ఈ ఎల్సిఏ తేజస్ ప్రమాదం. సో సాధారణంగా గురుత్వాకర్షణకు అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా దిశలో విమానం ప్రయాణించినప్పుడు దానికి సంబంధించి ఏదైతే ఆ బలాలు మొత్తం వ్యతిరేకంగా పనిచేస్తాయి, యాంటీ క్లాక్ వైజ్ పనిచేస్తాయి, అంటే లైక్ నెగిటివ్ జీ అనమాట. సో నెగిటివ్ జీ పనిచేస్తున్నప్పుడు కిందకి వెళ్లకుండా ఆ పైలట్ ఏం చేస్తాడంటే పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. సో అప్పుడు జరిగిన మిస్టేకే ఈ యొక్క ఎల్సిఏ తేజస్ కింద పడిపోవడానికి కారణం. సో ఈ నెగిటివ్ జీ వల్ల ఆల్రెడీ దీన్ని ఓవర్కమ్ చేసే టెక్నాలజీ కూడా ఈ తేజస్లో ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం అన్నీ కూడా నెగిటివ్ జీని ఒకవేళ మనం ఆన్ ఎయిర్లో దాన్ని రెక్టిఫై చేయాలన్నా ఈ పైలట్లు చాలా చాకచక్యంగా చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ లూప్ షోలు అవన్నీ చేసిన తర్వాత కాన్స్టెంట్ స్థితికి అంటే ఒక సమతుల్యతా స్థితికి తీసుకురావడానికి మధ్యలో జరిగిన ఒక ఘర్షణ వల్లే ఆ యుద్ధ విమానం కూలిపోయింది. అయితే దీని వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉంది, ఉగ్రకుట్ర ఉంది అని ఇలాంటి మాటలు, సో అదంతా బక్వాస్ మాటలు నిజం చెప్పాలంటే. సో ఎల్సిఏ తేజస్ కూలిపోవడానికి కారణం ఈ యొక్క నెగిటివ్ జీ. సో నెగిటివ్ జీ గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.